కార్తీక మాసం డే 14 రోజులాగే ఈ రోజు కూడా 4:00 లేచి ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి పూజకైతే అన్ని రెడీ చేసుకుంటున్నాను. యూట్యూబ్ లో నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ అయితే పెట్టారు, అక్క కార్తీక మాసంలో రోజు చల్లనీటి స్నానం చేయాలా లేదా వేడి నీళ్ళు చేయాలా అని. ఈ కార్తీక మాసంలో చల్లనీటి స్నానం చేస్తే చాలా మంచిదంటారు, కానీ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళు వేడి నీళ్ళన్నా చేయొచ్చు, ఏం కాదు. ఈ రోజు అయితే దేవుడికి నేను సీతాఫల్ అయితే పెట్టాను. అసలు చాలా పెద్దగా ఉంది, ఎక్కడ బయట చూసినా పెద్ద పెద్ద సీతాఫలాలు అయితే దొరుకుతున్నాయి. ఇంతకీ మీలో ఎంతమందికి ఈ సీతాఫలాలు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సీతాఫల్ని కట్టెల మీద కాల్చుకొని తింటే ఆ టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు. నాకైతే అలా కాల్చిన సీతాఫల్ తినాలంటే చాలా ఇష్టం. అప్పుడెప్పుడో చిన్నప్పుడు మా తాత ఉన్నప్పుడు తిన్నాం, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ తినలేదు. మళ్ళీ అలాంటి ఛాన్స్ ఎప్పుడు వస్తుందో అని నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ మీలో ఎంతమంది కాల్చిన సీతాఫల్ తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. పూజ చేయడం అవ్వగానే కార్తీక పురాణం 14వ అధ్యాయం అయితే చదివి కొద్దిసేపు ధ్యానం అయితే చేశాను. ఇలా సక్సెస్ఫుల్ గా కార్తీక మాసం 14వ రోజు పూజ కూడా కంప్లీట్ చేశాను.